ఈ రోజు కిరాయి వచ్చి కలవరపాలెం టు ఓడరేవు బీచ్. అందరూ అయితే ఎక్కారు, ఇంకా కొంతమంది అయితే రావాలి, వాళ్ళ కోసం వెయిటింగ్. పోయే దారిలో అయితే మాకు ఒకటి కనిపించింది, అదైతే చూడండి. అదే ఇది పెళ్లిళ్ళకి ఊరేగింపు చేసే వ్యాను. వీళ్ళది ఆఫీస్ వచ్చి అద్దంకి చూరు కారంచేడు మధ్యలో టోల్ గేట్ ఇది ఓపెన్ అయింది. 100 రూపాయలు అయితే కట్ అయినాయి. ఈ టోల్ గేట్ కి 100 రూపాయలు అంటే ఎక్కువనే. బీచ్ కి అయితే వచ్చేసాము. ఈ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ లో నుంచి చిన్న చిన్న పీత పిల్లలు అయితే వచ్చినాయి బయటికి. సముద్రంలో నీళ్ళు అయితే బాగలేవు, మొత్తం పసుపు కలర్ లో అయితే వచ్చినాయి. అతన్ని అయితే అడిగాను వాతావరణం మారింది కదా అలానే వస్తాయి అన్నాడు. ఆ నీళ్లు చూసినాక నేనైతే దిగదాల్చుకోలేదు. మొత్తం పసుపు కలర్ లో అయితే ఉండేవి. పసుపు కలర్ లో ఎందుకు వచ్చినాయో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నీళ్ళు ఎట్లయినా చాలా అయితే చేంజ్ అయినాయి. మధ్యకారులు అయితే చేపలు అయితే బయటకు తీసుకొచ్చి కుప్పలు అయితే పోసారు. అందరు ఇప్పుడే బయటకు వస్తున్నారు. ఈ చేపలు అయితే డివైడ్ అయితే చేస్తున్నారు. ఈ చేపల పేర్లు అయితే మనకైతే చేపలు కొనేవాళ్ళు మొత్తం లేడీసే ఉన్నారు. తట్టలు బుట్టలు అయితే తీసుకొచ్చారు. 4 గంటల టైంలో అయితే బయటకు అయితే వస్తున్నారు చేపలు పట్టేవాళ్ళు. కొనేవాళ్ళు కూడా మొత్తం లేడీస్ అయితే ఉన్నారు. కొనుక్కొని మొత్తం ఊరు లిమిట్ అయితే అమ్ముతారు. ఈ చేపల పేర్లు అయితే నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్లు అయితే చెప్పండి. నాకు తెలిసిందల్లా ఊర్లో చెరువులో చేపలు అయితే పేర్లు అయితే తెలుసు. ఈ సముద్రంలో ఉండే చేపల పేర్లు అయితే నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ అయితే ఖచ్చితంగా చెప్పండి. వీటిలో తెలిసిందల్లా నాకు రొయ్యలు పీతలు మాత్రమే తెలుసు. వీటిలో వెరైటీ చేపలు అయితే ఉన్నాయి. ఎండలైతే కొట్టినాయి కాబట్టి బీచ్ కి వచ్చేవాళ్ళు 3 గంటల తర్వాతనే రండి. ఎండలైతే బాగా ముదిరిపోయినాయి. రేపు కిరాయి ఇచ్చి మా ఊరు నుంచి సాగర్ అయితే పోతున్నాము. రేపు సాగర్ లో అయితే కలుసుకుందాము. రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.